హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో డే 3. యాక్చువల్లీ నేను నైట్ చాలా లేట్ అయ్యింది పడుకునేసరికి, మొత్తం తిరిగి వెళ్ళేసరికి రూమ్కి వెళ్ళేసరికి. సో మార్నింగ్ కాస్త లేట్గా లేచాను. యాక్చువల్లీ టైం 9:30 అవుతుంది మార్నింగ్, కానీ మిట్ట మధ్యాహ్నంలా ఉంది, వేడి చాలా వేడిగా ఉంది. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆదిశంకరాచార్య మందిర్ అని ఉంది ఆ హిల్ మీద, అక్కడికి వెళ్ళాలి. అటు నుంచి అటు గల్మార్గ్ వెళ్దాం అనుకున్నా. గల్మార్గ్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, బర్ములా వరకు ట్రైన్కి వెళ్ళి బర్ములా నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఆర్టీసీ. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే అంత కొద్దిగా కష్టం, బస్ దొరుకుతుందా లేదా అని ఒక చిన్న ఇది. సో ఏంటంటే నేను ప్లాన్ చేంజ్ చేసుకున్నా. యాక్చువల్లీ వెళ్ళొచ్చు, బట్ ట్యాక్సీకి వెళ్తే ఎక్కువ అవుతుంది, జస్ట్ 1 పర్సన్ కదా, నాకు బర్డెన్ అవుతుంది కాస్త. సో ఇక చేసేది ఏం లేదు, ఇక అమర్నాథ్ యాత్రకి స్టార్ట్ అయిపోవడమే. నేను వచ్చింది అమర్నాథ్ యాత్ర కోసమే కదా. సో మార్నింగ్ ప్లాన్ వచ్చేసి ఆదిశంకరాచార్య మందిర్, ఈవినింగ్ వచ్చేసి గల్మార్గ్ వెళ్దాం అనుకున్నా, కానీ ప్లాన్ చేంజ్ అయ్యింది. గల్మార్గ్ వెళ్ళట్లేదు. మరి ఇక్కడ అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఉంది శ్రీనగర్లో, అక్కడికి వెళ్ళి కాస్త ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ మొత్తం చేసుకుని ఇక అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేసేయడమే. యాక్చువల్లీ అమర్నాథ్ హోలీ కేవ్కి వెళ్ళడం అంత ఈజీ కాదు, ట్రెక్కింగ్ చాలా హార్డ్ ఉంటుంది. అందుకోసమే పిలిగ్రమ్స్కి చాలా రూల్స్ ఉంటాయి. కంపల్సరీ మెడికల్ ఉండాలి, అండ్ అమర్నాథ్ శ్రీనగర్ బోర్డ్ అప్రూవ్ చేసిన ఒక సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలా చాలా కండిషన్స్ ఉన్నాయి. సో వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నా ప్రయాణం శంకరాచార్య టెంపుల్కి. ఈ టెంపుల్ డాల్ లేక్ పక్కనే ఉంటుంది, బట్ మౌంటైన్ మీద ఉండటం వలన 7 కిలోమీటర్ డిస్టెన్స్. నడుచుకుంటూ వెళ్ళే ఓపిక నాకు ఉన్నా ఇక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒప్పుకోరు. టోటల్ అబాండెంట్ ఏరియా, మన సేఫ్టీ కోసం వాళ్ళు వెళ్ళనివ్వరు. సో ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. గ్రూప్గా వెళ్తామంటే మనల్ని వాళ్ళు ఆపరు, బట్ మధ్యదారిలో ఫారెస్ట్ బియర్స్ ఆపొచ్చు. రిస్ట్రిక్టెడ్ ఏరియా, సో జాగ్రత్తగా ఉండాలి. వన్స్ మీదకి వచ్చాక మిలిటరీ బేస్ క్యాంప్ ఉంటుంది, సో భయపడాల్సిన పని లేదు. సగం దూరం వచ్చేసాక వేవ్ ఉండదు, మెట్లు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే 200 BCE టైం నుంచి కూడా ఉంది, అంటే చాలా ఏన్షియంట్. అండ్ దెన్ ఆదిశంకరాచార్యుల వారి అడుగు పడింది. అతను ఇక్కడికి వచ్చాక ఈ టెంపుల్కి అతని నేమ్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ 9th సెంచరీ ADలో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో సుల్తాన్స్ అటాక్ చేశారు, అండ్ చాలా ఎర్త్క్వేక్స్ నుండి కూడా సర్వైవ్ అయ్యి స్ట్రాంగ్గా నిల్చుంది. ఇంకా ఈ టెంపుల్లో ఏ గాడ్ ఉంటారు అనేది మీకు చెప్పలేదు కదా, లార్డ్ శివ. కానీ శివ టెంపుల్ అని ఎవరు అనరు, కన్స్ట్రక్ట్ చేసిన ఆదిశంకరాచార్యుల నేమ్తోనే పిలుస్తున్నారు. ఇలాంటి టెంపుల్ మన ఆంధ్రాలో, మన వైజాగ్లో కూడా ఉంది. ఐ మీన్ గాడ్ నేమ్తో కాకుండా కన్స్ట్రక్ట్ చేసిన మనిషి పేరుతో ఆ టెంపుల్ని పిలుస్తారు. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఆదిశంకరాచార్యుల వారు కట్టిన ఎన్నో దేవాలయాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఏన్షియంట్ మార్వల్. సాంస్క్రిట్లో ఈ టెంపుల్ గురించి ఒక క్వైట్ ఉంది, అది అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్లో ఒక బోర్డు మీద రాశారనమాట. మీకు చదివి వినిపిస్తాను. ఇట్స్ నాట్ జస్ట్ ఏ స్టోన్ అండ్ హిస్టరీ, ఇట్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. ఈ ఒక్క లైన్ ఈ టెంపుల్ ఎంత ప్రత్యేకమైనదో చెప్తుంది. శ్రీనగర్ సిటీ ఏం చిన్నదేం కాదు, మ్యాప్లో చూసేదానికంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇది కంప్లీట్ డాల్ లేక్ అనమాట. చూడొచ్చు, ఆ చివరి వరకు ఉంది డాల్ లేక్. ఇంకా డాల్ లేక్ ముందున్న సో మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ వెనక్కి కూడా సిటీ ఉంటుంది, మీకు అటువైపు నుంచి చూపిస్తాను. చూడండి, మొత్తం సిటీనే, మొత్తం చుట్టువైపులా ఉంటుంది సిటీ. ఇంకా ఈ డాల్ లేక్కి ఇక వాటర్ వచ్చే కర్వ్స్ ఉంటాయి అన్నమాట, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఎంత చూడండి, కర్వ్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు. ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిరిగి అలా మళ్ళీ జస్ట్ ఇంత డిస్టెన్సే. ఇలా ఎంత కర్వ్స్ చూడండి, చాలా అసలు మామూలుగా లేవు కర్వ్స్. చూడండి, ఈ మౌంటైన్స్ వెనక్కి కూడా సిటీ ఉంది మళ్ళీ.
చాలా పెద్ద సిటీ అసలు. ఆ టెంపుల్ కిందనే ఈ మన శంకరాచార్యులు గారి జపం చేసే స్థలం అనమాట. చిన్న కేవ్లా ఉండి చూడండి, ఈ లోపల చేసుకునేవాళ్ళు అనమాట జపం. మంచిగా మెడిటేట్ చేసుకునేవాళ్ళు ఈ లోపల. దర్శనం బాగా అయింది. కింద ఒక ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇంకా పైన వచ్చేసి శివలింగం ఉంటుంది పెద్దది. ఇప్పుడు ఈ టెంపుల్ చూసారా, కంప్లీట్ ఒక హారిజంటల్ రాక్ మీద ఉంటుందంట టెంపుల్ మొత్తం కూడా. ఈ టెంపుల్ దగ్గర అప్పట్లో శంకరాచార్యుల వారు సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పేవారంట. అతని జ్ఞాపకార్థంగా ఇక్కడ అతనికి కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. దర్శనం బాగా జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి అమర్నాథ్ కేవ్కి బేస్ క్యాంప్ ఉంటుంది కదా శ్రీనగర్లో, అక్కడికి వెళ్ళి ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అని ప్రతిదీ కూడా 1 by 1 చూద్దాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను. అమర్నాథ్ యాత్ర పిలిగ్రామ్స్ ఇబ్బంది పడకూడదని శ్రీనే బోర్డ్ చాలా దగ్గరలా బేస్ క్యాంప్స్ పెట్టింది విత్ ఫుల్ ఆర్మీ ప్రొటెక్షన్. అందులో ఒకటి శ్రీనగర్ రైల్వే స్టేషన్ దగ్గరలో పంతా చౌక్ అనే ఏరియాలో ఉంది. ఫస్ట్ టైం కదా, ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే గల్మార్గ్ వెళ్లకుండా ఫస్ట్ యాత్ర ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఓపిక ఉంటే కాశ్మీర్ మొత్తం తిరగొచ్చు అని పంతా చౌక్ వెళ్తున్నా. ఓకే, నెక్స్ట్ అమర్నాథ్ హోలీ కేవ్ వీడియోస్తో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.